చెల్లవారి వీధిలో రోడ్డు, సైడ్ డ్రైన్లు, వీధి లైట్లు లేకపోవడంతో గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక భవానీపురం 45వ డివిజన్లో చెల్లవారి వీధిలో 200 కుటుంబాలు నివసిస్తున్నాయని, ఈ వీధిలో రోడ్డు, సైడ్ డ్రైన్లు, వీధి లైట్లు వేసి ప్రజల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను చెల్లవారి వీధి నివాసితులు విజ్ఞప్తి చేశారు. గురువారం చెల్లవారి వీధిలో నివసిస్తున్న స్థానికులు సయ్యద్ హుస్సేన్, బేరం శ్రీనివాసరావు, నరేష్ నారాయణ, డి బాబురావు, రామచంద్రరావు, సునీత తదితరులు మీడియాతో మాట్లాడుతూ చెల్లవారి వీధి రోడ్డు మొత్తం గుంతలమయంగా మారిందని, చిన్నపాటి వర్షానికి బురదమయంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డంతా గతుకులమయంగా మారిపోయిందని, ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అలాగే రోడ్డు మధ్యలో వేసిన డ్రైన్ మ్యాన్ హోల్ మూతలు రోడ్డు మధ్యలో అడుగు ఎత్తుగా ఉండడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే సరైన రోడ్డు లేకపోవడంతో గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నామని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట వీధి లైట్లు లేకపోవడంతో విషసర్పాలు తిరుగుతున్నాయని, దీంతో బిక్కుబిక్కుమంటూ రాత్రిపూట ప్రయాణం చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లవారి వీధి రోడ్డు విషయమై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అలాగే పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి తక్షణమే చర్యలు తీసుకొని తమ ఇబ్బందుల నుండి గట్టెక్కించాలని వారు విజ్ఞప్తి చేశారు. రామచంద్ర, మాది చల్లావారి వీధిలో చల్లాస్ రాయల్ వ్యూ అపార్ట్మెంట్ లో నేను కేవలం ప్లాట్ తీసుకున్నాను. ఈ చల్లాస్ రాయల్ వ్యూలో దాదాపు 70 అపార్ట్మెంట్లు ఉన్నాయి. రోజుకి కనీసం 300 నుంచి 400 మంది వస్తూ పోతూ ఉంటారు. మరి మాకు వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు కానీ రోడ్డు మాత్రం వేయలేదు. చాలాసార్లు అపార్ట్మెంట్ తరఫున అర్జీలు ఇవ్వటం కూడా జరిగింది. విన్నపం అయితే చేస్తున్నాం కానీ రోడ్డు లేక మేము సరైన రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ ఈ గతుకుల రోడ్డు మీద ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందులో మాకు వీధి దీపాలు కూడా లేవు. ఈ ఎగుడు దిగుడు రోడ్లు మీద స్కూటర్ నడపడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కొంచెం నడుము నొప్పులు అట్లా పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఈ రోడ్డు వేయకపోవటం వల్ల ఇక్కడ డ్రైనేజ్ తవ్విన మ్యాన్ హోల్స్ కి బండి అదుపు తప్పి ఆటలు కూడా గుద్దుకొని అవి కూడా డ్యామేజ్ అవుతున్నాయి. మరి వర్షాల సీజన్ కాబట్టి మరి ఇంతమంది నివసిస్తున్న మాకు మరి ఈ మీడియా ద్వారా ఈ సమస్యని ఎవరైతే పరిష్కరిస్తారో అక్కడి వరకు తీసుకువెళ్ళి మరి ఈ రోడ్డు వీధి దీపాలు వేయాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఇచ్చేసిన ప్రింట్ మీడియా, వీడియో మీడియా వాళ్ళకి నా నమస్కారాలండి. మరి మీడియా తలుచుకుంటే చేయగలిగింది ఏమి లేదు. మరి ఈ మీడియా ద్వారా ఈ అసోసియేషన్ తరఫున నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, వీలైనంత తొందరగా మాకు రోడ్డు వీధి దీపాలు వేయవలసిందిగా కోరుతున్నాను. డైలీ 4 times కనీసం నేను స్కూల్కి వెళ్ళి రావాలి. పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ రోడ్డు లేకపోవడం వల్ల 2 times స్కిడ్ కూడా అయ్యాను. చిన్న వర్షం పడినా అసలు వెళ్ళే అవకాశం లేదు. దాంతో పాటు మాకు నడుము కూడా నొప్పి వస్తుంది ట్రావెల్ చేసేటప్పుడు. ఈ రోడ్డు మీద, గతుకుల రోడ్డు మీద వెళ్ళలేక నడుము పెయిన్ కూడా ఎక్కువ వస్తుంది. సో ప్లీజ్ మాకు కొంచెం మాకు ఇక్కడ 140 ఫ్లాట్స్ ఉన్నాయండి. టోటల్ గా 140 ఫ్యామిలీస్ ఉంటున్నారు. మాక్సిమం అందరూ ఎంప్లాయీస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోడ్ లేకపోవడం వల్ల మాకు చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంది. అండ్ ఎస్పెషల్ గా స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. నైట్ టైం ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ప్లీజ్ మాకు కొంచెం రోడ్ వేసే అవకాశం చూడండి. థ్యాంక్ యూ ఫర్ ద మీడియా. ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే చల్లాస్ రాయల్ యూ ప్లస్ చల్లాస్ వారి స్ట్రీట్ లో ఉన్నటువంటి ప్రాబ్లం తెలుసుకుని మీడియా ప్రతినిధులందరూ కూడా మా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అలాగే మీకు తెలియజేస్తున్నాను. మేము గత సంవత్సరం నుంచి ఈ రోడ్లో ఇక్కడ తిరుగుతున్నాము. దగ్గర 500 ఫ్లాట్లు, అదే 500 మంది జనాభా ఉంటాము. 200 ఫ్లాట్ల వరకు ఉన్నాయండి. ఇప్పుడు దగ్గర ఒక సంవత్సరం నుంచి మనం ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కానీ మన మున్సిపల్ కమిషనర్ కూడా కొద్దిగా లెటర్లు ఇచ్చి అర్జీ కూడా పెట్టాము. స్పందనలు కూడా తెలియజేసాము. కానీ ఎక్కడో జాప్యం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రోడ్డు పడట్లేదు. ఇప్పుడు వర్షం పడినప్పుడు కూడా చాలా సార్లు స్కిడ్ అయ్యి చాలా మంది ఫ్యామిలీతో తిరుగుతున్నప్పుడు అందరూ కూడా పడిపోయారు. ఈ విషయం కూడా వాళ్ళకి తెలియజేసాము వెళ్ళి, అయినా కూడా పట్టించుకోవటం లేదు. అలాగే డ్రైనేజ్ వర్కులు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏమి కూడా వర్క్ జరగట్లేదు. ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి చూస్తున్నారు. స్టార్టింగ్ కాడి నుంచి ఈ రోడ్డు ఇక్కడ వరకు దగ్గర కలిపితే 250 మీటర్లు ఉంటుంది. ఈ రోడ్డు వేయటానికి కొద్దిగా చొరవ తీసుకుని మున్సిపల్ కమిషనర్ గారు అవనండి, ఎమ్మెల్యే గారు అవనండి, లోకల్ లీడర్స్ అవనండి, అందరూ కూడా ముందుకు వచ్చి మా సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాము. ఇది లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు, ఎందుకంటే నేనే యాక్చువల్గా లాస్ట్ టైం బండి మీద ఫ్యామిలీ స్కిడ్ పడిపోయాను.
అలా చాలా మంది పడిపోయారు. దాని దగ్గర స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఈ డ్రైనేజీ కట్టేసి కనెక్షన్ కూడా ఇచ్చారో లేదు తెలియగానే ఆ హోల్స్ వచ్చేసి వర్షం పడితే కనపడట్లా, బండి వచ్చి గుద్దుకుని స్కిడ్ అయ్యి కింద పడిపోవటం, అనేక సమస్యలు, ఈ పారిశుద్ధ్య సమస్యలు, ఈ డ్రైనేజీ వచ్చి అంత కలిసిపోవడం, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దయచేసి మేము కోరుతుంది ఏంటంటే, అది కమిషనర్ గారు అవనండి, కలెక్టర్ గారు అవనండి, ఎమ్మెల్యే గారు అవనండి, లోకల్ లీడర్స్ అవనండి, అందరూ మేము ఒక ఏరియా ప్రకారం మాట్లాడలేదు. ఒక చల్లవారి స్ట్రీట్ లో 500 మంది జనాభా, 200 మంది కుటుంబాలు ఉంటున్నాం. చిన్న సమస్య ఇది క్లియర్ చేయాలంటే దీన్ని దృష్టిలో తీసుకుని దయచేసి ఇక్కడ ఎంతమంది ప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఎప్పటి నుంచో వేడుకుంటున్నారు కాబట్టి స్పందనలు పెట్టి అనేక రకాలుగా మేము పోరాడుతున్నాం. ఈ ఒక్క సమస్య పరిష్కరించి మమ్మల్ని ఇచ్చేయాలని కోరుకుంటున్నాను అందరూ అధికారులకు కూడా. ఓకే, నమస్తే, ఉంటానండి. నా పేరు బీరం శ్రీను. స్పందనాలు ఇచ్చామండి. అలాగే ఎమ్మెల్యే గారి ఆఫీస్ లో ఇచ్చాము. వెళ్తున్నప్పుడు డ్రోన్ షాట్లు, ఫోటోలు అవి తీపిమంటే అవి కూడా తీసుకెళ్లి వాళ్ళకి మేము అందజేయడం జరిగింది. ఫోటోలతో సహా లెటర్లు పెట్టి మా పిఎస్సీలు, మా అసోసియేషన్ సంబంధించిన అపార్ట్మెంట్ పిఎస్సీలు, అది ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళు వెళ్ళి కలవటం, నేను కూడా మధ్య పర్సనల్ గా వెళ్ళి కలిసి ఇలా చెప్తే ఆయన కూడా ఎలాగన్నారు. ఇక్కడ కూడా మాకేంటంటే ప్రతిసారి వెళ్ళి లెటర్ ఇవ్వటమే జరుగుతుంది తప్ప ఏ పని జరగట్లే. ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే పని జరుగుతూ ఉంటే ఏదో చేస్తారు ఎవరిగా, రేపు అనుకో చూడండి ఆ రోజు జరిగిన పని ఇంకా ఇదైపోతుంది తప్ప గుంటలు పెద్దగా అయిపోయి రేపు పొద్దున ఎక్కడ పడిపోతారు ఎవరనే ప్రాబ్లం మేము అందరూ అధికారులకు తెలియజేసాం. లెటర్లు ఇచ్చాము, 1-4 సార్లు అడిగాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మేము కానీ, ఈ బిల్డర్స్ కట్టిన వాళ్ళు కానీ లెటర్లు తీసుకెళ్ళి ఇవ్వటం, మేము గ్రూప్ లో పెట్టుకుని చూసి సంతోషపడటం తప్ప ఇక్కడ పని మాత్రం ఏం జరగట్లేదు. అది వెళ్ళారు, మా వాళ్ళు ఇచ్చారు, పని జరుగుద్దామని అనుకుంటున్నాం. అలాగా సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాం. దగ్గర 500, ఇంకా రేపు పొద్దున చూడండి వెళ్ళి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, 4 మంది జనాభా వస్తారు. ఇవన్నీ ఉండే మరి మేము హౌస్ ట్యాక్స్లు కానీ అన్ని కూడా శుభ్రంగా ఏం బకాయిలు లేకుండా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినా కూడా క్లియర్ చేసేస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రతి బిల్లు కూడా క్లియర్ చేసేస్తున్నాం, ఎటువంటి ప్రాబ్లం లేదు. అది ఓకే. మేము ఇక్కడ 200 కుటుంబాల దాకా ఇక్కడ ఉన్నాము. ఈ స్ట్రీట్ లో, చల్లావారి స్ట్రీట్ లో మేము పెద్దవాళ్ళం ఉన్నాం. దరిదాపు 73-74 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళం, రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నాం. ఈ రోడ్డు చూస్తే ఇంత అధ్వానంగా ఉంది. మేము నడవటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. నేనే పడిపోయాను, నా కాలు స్లిప్ అయి పడిపోతే నేను శ్రేయస్ హాస్పిటల్కి వెళ్ళి దరిదాపుగా 7-8 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను దాన్ని సరి చేయించుకోవడానికి ఇబ్బంది పడిపోయాను. వర్షం కురిస్తే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రెస్ వారు కూడా మా తరఫున మీరు మాట్లాడి ఎట్లయినా ఈ రోడ్డును పడేట్టుగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. తప్పకుండా ఈ కుటుంబాలన్నింటినీ కూడా ఈ రోడ్డు వేయించి ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్రెస్ ద్వారా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చున్నాము, 5-6 సార్లు అందరం సంతకాలు పెట్టి ఇచ్చున్నాము. ఏ పత్రానికి కూడా మాకు సమాధానం లేదు. మరి కమిషనర్ గారికి కానీ కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞాపన పత్రాలు ఇచ్చున్నాము. తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కాలనీ వాసుల తరపున కోరుకుంటున్నాం. నేను మన చల్లాస్ రాయల్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అండి. నా పేరు నారాయణరావు. సో మనకి మేజర్ ఇబ్బంది ఏమనగా మన స్ట్రీట్ కి, ఈ చల్లావారి వీధి అనే వీధికి రోడ్ అనేది లేదండి. చిన్నపాటి వర్షం పడినా సరే మొత్తం బురదమయం అయిపోతుంది రోడ్డు అంతా కూడా. నైట్ టైం పాములు అవి కూడా తిరుగుతున్నాయండి ఇక్కడ ఈ రోడ్డు లేకపోవడం వల్ల. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అంబులెన్స్ రావడానికి కూడా చాలా కష్టమైందండి. ఒక లేడీ, మన ఫ్లాట్ లో ఒకరికి ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. రోడ్ సరిగా లేక మధ్యలో మ్యాన్ హోల్స్ ఉండడం వల్ల అంబులెన్స్ ఆగిపోవాల్సి వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించాల్సిన పరిస్థితి అండి. ఇక్కడ దగ్గర 180 నుంచి 200 కుటుంబాలు ఉంటున్నాయండి. ఇంతమందికి మనకి రోజుకి ఈజీగా ఒక 200 మంది తిరుగుతూ ఉంటారండి. దీనివల్ల ఏమవుతుందంటే వెహికల్స్ రావడానికి ఇబ్బంది కానీ, స్లిప్ అయి పడిపోవడాలు కానీ, రీసెంట్ గానే ఒక 4 యాక్సిడెంట్లు అయినాయండి. పెద్దవాళ్ళు పడిపోయారు స్లిప్ అయి. సో నేను కోరుకుంటుంది ఏమనగా కొంచెం అధికారులని వీలైనంత త్వరగా దీని మీద యాక్షన్ తీసుకుని మనకి రోడ్డు వచ్చే విధంగా చూడాల్సిందిగా కోరుచున్నాం. ఆల్రెడీ స్పందనలో 3 సార్లు నేనే లెటర్ పట్టుకెళ్ళి ఇచ్చాను స్వయంగా కమిషనర్ గారికి. తర్వాత ప్రజావేదికలో మన బిల్డర్ గారు మేము కూడా చెప్పున్నాము, అక్కడ ఆల్రెడీ ఇచ్చాము లెటర్ కూడా అని. సో ఎమ్మెల్యే గారికి వారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. సో వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను. నా పేరు నారాయణరావు అండి, మన చల్లాస్ రాయల్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అండి. హుసేన్ అండి. నేను గత 3 సంవత్సరాల నుంచి చల్లవారి వీధిలో నివాసం ఉంటున్నాను. నాతో పాటు నా సహోదరులు, నా సిస్టర్స్ అందరు నాతో పాటు 200 కుటుంబాలు ఇక్కడ నివాసంగా ఉంటున్నారు. అయితే సార్, ఇది మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇక రోడ్లు లేక లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో పాటు జెంట్స్ ఇబ్బంది పడుతున్నారు.
ఇక రాత్రిపూట అయితే లైట్లు లేకపోవడం వల్ల పాములు తిరుగుతున్నాయి. ఆ పాముల వల్ల చాలా విష సర్పాలు తిరుగుతున్నాయి. ఈ తర్వాత వర్షాలు పడినప్పుడు ఈ గోతుల్లో వర్షపు నీళ్ళు ఆగిపోయి దాంట్లో దోమలు ప్రొడ్యూస్ అయిపోయి ఆ దోమల వల్ల విష సర్పాలు కూడా వస్తున్నాయండి. పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ఎన్నోసార్లు మా సెక్రటరీ గారు, మా ప్రెసిడెంట్ గారు ఎన్నోసార్లు వెళ్ళి కమిషన్ ఆఫీస్ లో కలిసి కాగితాలు కూడా సమర్పించారు. కానీ దానివల్ల ఏం లాభం లేదండి. గౌరవనీయులు మన శాసనసభ్యులైన సుజనా చౌదరి గారన్న దీన్ని గట్టిగా పట్టించుకొని మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాము. అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా కలిసి మా అందరికి న్యాయం చేయమని మిమ్మల్ని వినతంగా మేము అడుగుతున్నామండి. నమస్కారం చేసి అడుగుతున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళు ఆ పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. ఇక్కడ దోమలన్నీ ఇప్పుడు ఇదవుతున్నాయి. దోమల వల్ల జ్వరాలు వస్తున్నాయి. లేడీస్ బళ్ళ మీద వెళ్ళే వాళ్ళు కింద పడిపోతున్నారు. కార్లు కూడా తిరగట్లేదు. అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది సార్. అంబులెన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ లోపలికి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ జీవితం గడుపుతున్నాము. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మా ప్రెసిడెంట్ కానీ మా కమిటీ కానీ చాలా శ్రద్ధగా వాళ్ళు చాలా సార్లు తిరుగుతున్నారు. కానీ వాళ్ళకు కూడా ఏమీ రెస్పాన్స్ లేదు సార్. ఇలా ఉంటే మేము ఏ విధంగా ఇక్కడ మేము జీవితం గడపాలనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం సార్. అధికారులను కానీ ప్రజానాయకులు కానీ క్వశ్చన్ చేస్తున్నాము. మమ్మల్ని పట్టించుకుంటే మేము 4 రోజుల పాటు ఇక్కడ సుఖంగా ఉంటాం సార్. అది ఇక్కడ నుంచి మేము ఖాళీ చేసి ఎటన్నా వెళ్ళిపోవాల్సి వస్తుంది సార్. దాన్ని గమనించి మీరు మమ్మల్ని మాకు మీరు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. Like, subscribe and press the bell icon for new updates.